ఇప్పుడు లోచేవారవత్న అన్న పదవి మరి వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా. ఈ కేసు ఎప్పుడైనా విన్నావా? ఎలా విన్నావో పాడు. అదే నీకు నాకు కూడా వ్యత్యాసం. ఎప్పుడో పడవలో పాఠాలు రాజున్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసా. స్పీడ్ లోపలంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా ప్రయోగాలు చేశాను. కొత్త కొత్తగా కనిపించాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావిగా నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేదు. ఈ పాట అసలు ఎలా పాడాలంటే ఎలా పాడాలండి? నన్ను పోతే వారెవరురా వినుదిన రఘువర కటకట నీ చరణ భుజములనే వీరదార కరుణ లోకే వారెవరురా ఓ చతుర నానా నిబంధిత దీపుపర కేరనయ్య ఓ చతుర నానా నిబంధిత శంకరాభరణి ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేసుకున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింటేరా. ఇష్టం వచ్చినట్టు వచ్చేసి భావాన్ని నాశనం చేయలేక ప్రయోగం. దాపు ఆకలిసిన బాబు అమ్మ అని ఒకలా, ఎదురుపుడిన బిడ్డ అమ్మ అని మరొకలా, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతి ఉంది, స్వరం. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం కనుక ఆర్ద్రత నిండి ఉంది కాదు. సామర్థ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లో నుంచి తనకు తాను గంగాజలంలా పెళ్ళుబిట్టిన గీతల రాగం మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయగలిగారు. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశించి ఏమిటో ఈ గోడ, ఆయన పాటే కాదు మాట కూడా అర్థమైతే అవసరాలు. ఆంధ్రాలు నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. రోజు పొద్దుకి ఇప్పుడు పాట నేర్చుకోమా? నీకేం దాకా నీ దగ్గర నేనే నేర్చుకోను.